ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి మేడికాయలతో చేసిన రెసిపీస్ మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి తినటం, వండటం కూడా. ఈ ఫ్రైకి మేడి పండ్ల కంటే కాయలు ఇలా లేతగా ఉన్నవి చిన్న సైజులోవి బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మిస్ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. కాయల్ని ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడిగి బుట్టలో వేసాను. ఈ కాయల్ని లైట్గా ఇట్లా నలకొట్టినట్లయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. అంటే లైట్గా పగులుతాయి. మరీ మెత్తగా నలకొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం కొంచెం బ్లాక్ సాల్ట్, కొద్దిగా టర్మరిక్ కూడా వేసి ఇలా నలుపుతూ ఉన్నట్లయితే కాయ లోపల ఉన్న సన్నటి పార్టికల్స్ లాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఈ కాయల్ని పెద్ద చిల్లులు ఉన్న గరిటెలోకి కానీ జల్లెడలోకి కానీ తీసుకొని జల్లించుకున్నట్టయితే ఆ పొడి లాగా ఉండేదంతా వచ్చేస్తుంది. చూడండి కాయల లోపల ఉన్న పార్టికల్స్ అంతా ఎలా వచ్చాయో పౌడర్ లాగా. ఇవి లేతగా ఉండే మేడికాయలు కాబట్టి పురుగులు కానీ చీమలు లాంటివి కానీ ఏమీ లేవు. అదే మేడి పండ్లు అయితే తీపికి చీమలు, సన్నగా పురుగుల లాంటివి కొన్నింటిలో ఉంటాయి. అందుకే పండ్లు అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని ఇలాగే కూడా ఫ్రై చేస్తారు. కుక్కర్లో ఒక 2 స్టీములు వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే మెత్తగా ఉడికి తాళింపు వేసుకుంటే సరిపోతుంది. పోషకాలు కూడా ఎక్కువగా పోకుండా ఉంటాయి. నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసుకుని మనం శుభ్రం చేసి పెట్టుకున్న మేడికాయలను కూడా వేసుకుని ఒక 2 స్టీమ్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు ఫ్రైలోకి పౌడర్ని తయారు చేసుకుందాం. ఒక చిన్న కప్పు పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకుని ఒక గుప్పెడు కరివేపాకు, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను సాల్ట్ వేసుకుని ఒక వెల్లుల్లిపాయ నుంచి ఒలుచుకున్న రెబ్బలను కూడా వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 స్టీమ్స్ వచ్చాయండి. ఇంకా మేడికాయలు ఎలా ఉడికాయో చూద్దాం. లేతకాయలు కాబట్టి మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని తాళింపు వేసుకోవటమే. ఇవి మన చెట్టు నుంచి తెంపుకొచ్చినాయి కాబట్టి ఫ్రెష్గా 4 డేస్ అయినా అలాగే ఉన్నాయి. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎవరికి చెప్పినా కోసిస్తారనమాట. ఇంతవరకు నేను కూడా తినలేదు ఇవి. వీటిలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉండి రక్తహీనతను దూరం చేసి బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచటంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుందని తెలిసాక టేస్ట్గా లేకపోతే ఇంట్లో తినరు కాబట్టి ఆలోచించి ఇలా తయారు చేశాను అనమాట. తాళింపు కోసం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా షాజీరా, స్టార్ అనాస్ పువ్వు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, మనం పల్లీల పౌడర్లో కరివేపాకు వేసాం కాబట్టి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తాళింపు ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు. ఇంకా ఉడికించి పెట్టుకున్న మేడికాయలు మొత్తాన్ని తాళింపులోకి వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. అంటే ఫ్లేవర్స్ అంతా చక్కగా పడతాయి అన్నమాట. నిమ్మకాయలు కొంచెం గట్టిగా అయిపోయాయని 2 మినిట్స్ తాళింపులా అలాగే ఉంచాను. ఇప్పుడు కొంచెం మెత్తపడిపోయి జ్యూస్ మొత్తం చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ను కూడా వేసుకుని అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. మేడికాయల ఫ్రై అరటి పువ్వు తాళింపు లాగా టేస్ట్ కొంచెం ఒగరుగా ఉంది. అందుకే కొంచెం పల్లీల పౌడర్ ఎక్కువగా వేసి కొంచెం నిమ్మకాయ పిండి, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసినట్లయితే మనకి ఈ ఒగరు ఫ్లేవర్ తెలియకుండా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇంకా ఫైనల్గా మనం 2 నిమ్మకాయల నుంచి రసాన్ని పిండుకున్నట్లయితే మన హెల్దీ, టేస్టీ మేడికాయల ఫ్రై రెడీ అయిపోతుందండి. కొంచెం కారం, ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేసాను. ఫైనల్గా నిమ్మరసం పిండుకొని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.